బీజేపీ పార్టీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 50 రోజుల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలన అన్ని రంగాలకు కూడా ఫెయిల్ అయిపోయింది. శాంతి భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిన నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి రాష్ట్రంలోని పరిస్థితుల గురించి ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి కంప్లైంట్ చేస్తామంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి ఏపీ ప్రజల అభిప్రాయం ఏంటో పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. 50 రోజుల్లోనే ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, మేమున్నప్పుడు అట్లా ఉండేది కాదు పరిస్థితులు అంటూ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటారు? వాస్తవం ఏమంటారు? అంటే ఏ ప్రభుత్వం ఆయన అన్నాడు జగన్మోహన్ రెడ్డి 6 నెలల వరకు ఈ ప్రభుత్వాన్ని మేము పరిశీలిస్తాం, కానీ 6 నెలలు కాకముందే రాష్ట్రంలో ఈ ఘటనలన్నీ జరగడంతో ఆయన రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి. కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి వాటిని సమీక్షించుకోవాలి, గత ప్రభుత్వం కంటే మెరుగ్గా చేయాలి. ఇప్పుడు అనేక రకాల హామీలు ఇచ్చింది, హామీలు ఎంతవరకు నెరవేరుతాయి అనేటువంటి అమ్మఒడి అందరికీ ఇస్తామన్నారు, అట్లాగే ప్రతి మహిళకి 1500 ఇస్తామన్నారు, ఇంకా అనేక రకాల హామీలు ఇచ్చారు. కార్మికులకి సంక్షేమ బోర్డుకి తిరిగి డబ్బులు పంపిస్తామని చెప్పేసి అన్నారు. ఇలా రకరకాల ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, కానీ హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయవలసినటువంటి బాధ్యత అధికార పార్టీకి ఉంటుంది. కాబట్టి తక్కువ టైం అయినప్పటికీ కూడా వాళ్ళు సమీక్ష చేసుకోవాలి. ఇట్లా దాడులు చేసుకోవటం వల్ల ప్రజల్లో ఒక వ్యతిరేకత ప్రభుత్వానికి వస్తుంది. పథకాలు ఎక్కువగా చెప్పేశారు, అవి చేయలేకే ఇలా దాడులు చేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు కదా, గత ప్రభుత్వం కొన్ని నేను చేస్తాను, ఇది ఖురాను బైబిల్ అని చెప్పేసి అని వాళ్ళు మేనిఫెస్టోని ప్రకటించారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలను అమలు చేయవలసిన అవసరం. ప్రజలు ఓట్లు వేయడానికి నెగ్గించడానికి కారణం ఏంటి? వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తారనేటువంటి దాంతో ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజలు ఎన్నుకుంటారు. కాబట్టి ఆ వాగ్దానాలు నెరవేర్చవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 3 పార్టీలు కలిసి పోటీ చేసినాయి, అధికారంలోకి వచ్చారు. ప్రజలకు ఏం చేయాలనేటువంటిది ఉండదు. ఇప్పుడు మహిళలకి ఇవ్వాల్సినటువంటి ఇప్పుడు పోలవరం ఉంది, రివ్యూ చేశారు, ఇంకో రాజధాని ఉంది, రివ్యూ చేశారు, మంచిదే. కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఇచ్చిన హామీలను రివ్యూలతోటి సరిపెట్టకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎట్లా మనం నెరవేర్చగలుగుతామని చెప్పేసి అని ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అసెంబ్లీలో అటు రకమైనటువంటి ఒక లౌకిక ప్రజాస్వామిక వాతావరణం కలిగినటువంటి చర్చలు కొనసాగాలి. అసెంబ్లీలో చెప్పిన పథకాలు అమలు చేయకోకుండా చంద్రబాబు గారు మా పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నట్టు జగన్ గారు అంటున్నారు. ఏమంటారు మరి? అలాగే జరుగుతున్నాయి దాడులు ఇక్కడ బయట? దాడులు మరి జరుగుతూనే ఉన్నాయి, దాడులు జరుగుతూనే ఉన్నాయి. గొడవలు అల్లరి ఎక్కువగా భయంకరంగా ఉంటుంది దేశం అంతా. మరి ఎవరు ఏ న్యాయం చేస్తారో అని మాకు అడుగడుక్కుని టెన్షన్తో ఉంటున్నాం. దీన్ని మేమేం దాడులు చేయట్లేదు, వాళ్ళే కొట్టుకుంటున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి దాడి చేయట్లేదంటే చేస్తున్నారు, కానీ కొంతమంది కనపడుతున్నారు, తెలియని తీరుగా చేస్తున్నారు దాడులు. మీరు రోజు వార్తల్లో చూస్తున్నాం, అంత భయంకరంగా ఉంటుంది. చివరికి ఏం జరుగుద్దో తెలియదు అన్నట్టుగా భయంతో బ్రతుకుతున్నాం. మరి జగన్ గారు చెప్పే మాటలు నిజమేనంటారా? అయితే దాడులు జరుగుతాయి అన్న మాటలు నిజమే అవ్వచ్చు, నిజమే మరి కరెక్టే ఆయన చెప్పేది. ఆయన కూడా కొన్న లేబర్ని కొంచెం ఆదరించేవాడు, మంచి చెడు చూసేవాడు. ఎంత మటుకి కొంచెం లేని స్థితిలో ఉన్న వాళ్ళని పైకి తీయాలన్న ఆలోచనతో ఉండేవాడు. మరి ఈ ప్రభుత్వం మరి వచ్చింది, మరి ఏం చేస్తాడో చంద్రబాబు నాయుడు. ముందు ఎన్నెన్నో చాలా పథకాలు అన్నారు, వాటిలో ఒకటి కూడా సరిగ్గా కరెక్ట్గా ఇంత మటుకు చేయలేదు. మాకు కొంచెం డౌట్గానే ఉంది. అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? దాడులు ఉన్నాయా? దాడులు ఉండటానికి తక్కువ. ఇప్పుడు కంటే అప్పుడు జగన్ ఉన్నప్పుడే ఎక్కువగా దాడులు జరిగినాయి, మా పార్టీ వాళ్ళని చంపేశారు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. చంద్రబాబు గారు కూడా అదే అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువ దాడులు జరిగినాయి అని. ఎవరి కాళ్ళకే అట్టగా అనుకుంటూ ఉంటారు. నా పార్టీ వచ్చినప్పుడు అంతా మంచిగా జరుగుతుంది, ఏ గొడవలు ఉండవని అలా అనుకుంటూ ఉంటారు. ఎవరి నమ్మకం వాళ్ళది, కానీ జనాలకు మాత్రం అవి నమ్మకంగా ఉంది. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎవరిని నమ్మలేని స్థితిలో ఉంది. ఈయన కూడా కరెక్ట్గా చేస్తాడని నమ్మకం లేదు, ఆయనే బెటర్ అనిపిస్తుంది. అప్పుడే 50 రోజులకి అయింది చంద్రబాబు గారు వచ్చి. అయినా సరే న్యాయం మాట్లాడుకోవాలి, ఉండదు మాట్లాడుకోవాలి కరెక్ట్గా. అది ఏ విధంగా జగన్ గారు బెటర్ అనిపించారు?
ఏ విధంగానైనా జగన్ బెటర్. ఏ విధంగానైనా జగన్ బెటర్. న్యాయానికి లేబర్కి కానీ లేని వారికైనా ఉన్నవారికైనా న్యాయం చేశాడు ఆయన. కొంత చేశాడు. కాకపోతే రోడ్లు ఒకటే పోయిడే కానీ అదొకటే తక్కువ చేశాడు కానీ జనానికి ఏం తక్కువ చేయలేదు, ప్రజలకి ఏం తక్కువ లేదు. ఇంటింటికి కావాల్సిన ఏవి పంపించాలో ఈ సక్రంగా చేశారు జగన్ తమ్ముడు. పథకాలు మొదలు పెట్టాలంటారు, ఇవ్వటం చంద్రబాబు గారు ఇవ్వాల్సిందేనంటారు పథకాలు. మరి అన్న మాట తప్పకుండా అన్నాడంటే చెయ్యాలి కదా, ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈసారి ఇప్పుడు ఎట్టగో అట్టకే జరుగుద్ది. మళ్ళీ ఆయన చాలాసార్లు ఇప్పటికి రెండు సార్లు 3 సార్లు మాట తప్పారు చంద్రబాబు నాయుడు. ఈసారి మరి చేస్తే చేసినాడు అవుతాడు, చేయకపోతే చేయనాడు. ఈ 50 రోజుల ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, ఏమంటారు? నేను అనుకుంటాం కొందరు చెప్పిన మాటల ప్రకారం, అంటే నేను మనం ఏమి అబ్జర్వ్ చేయ మన పనులు మేము ఉంటాము. నేను యాక్చువల్గా పాలిటిక్స్లో ఎప్పుడు ఇంట్రెస్ట్ తీసుకోవాలా. కొందరు చెప్పిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కొద్దిగా పనులన్నీ బాగా సక్రమంగా అవుతున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. అది ఈ కొత్తగా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి? లా అండ్ ఆర్డర్ ఓకే బాగానే ఉందా? శాంతి భద్రతలు బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయండి, బాగానే ఉంది. లా అండ్ ఆర్డరు కూడా చాలా బాగానే ఉన్నాయి. అండ్ ఎట్లయినా కానీ ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చింది, కొద్దిగా టైం పట్టుద్ది అన్నీ సక్రమంగా రావాలనేది. అది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేము అనుకుంటాం కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ కొద్దిగా బాగుందని చెప్పేసి. ఈ 50 రోజుల్లోనే ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, మా పార్టీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడానికి రెడీ అయిపోయారు. ఈ అన్ని పార్టీల్లో ఉన్న మామూలేనండి. ఇదే ఒక పార్టీ అని కాదు, ఒక పార్టీకి అగెన్స్ట్ ఇంకొక పార్టీ మాట్లాడటం, ఆ పార్టీ ఉన్నప్పుడు ఈ పార్టీ వాళ్ళు మాట్లాడటం, ఇవన్నీ సహజమే. మామూలుగా ఎక్కడైనా కానీ ఈ తగాదాలు అవన్నీ అవుతూనే ఉంటాయి. కానీ లా అండ్ ఆర్డర్ మామూలుగానే పోలీసుల చేతిలో ఉంది, అది మామూలుగా కంట్రోల్ అవుతూనే ఉంటుంది. ఆయన ప్రభుత్వం అయినా కానీ కంట్రోల్ అవుతూనే ఉంటుంది, ఈయన ప్రభుత్వంలో అయినా కంట్రోల్ చేస్తూనే ఉంటారు. కాకపోతే అయితే కొన్ని శత్రుత్వం వలన కొన్ని పోట్లాట్లు అవుతుంటాయి. వ్యక్తిగతంగా శత్రుత్వం ఉండి పోట్లాట్లే చేసుకుంటుంటారు. అదనమాట. ఈ 50 రోజుల్లోనే ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అంటున్నారు మరి జగన్ గారు. రాంగ్ అది మొత్తం ఫెయిల్ అయిపోయింది. అదే ఆయన ఈర్ష్య అంతే, అంతకంటే ఏం లేదు. ఫెయిల్ అయిపోవడానికి ఏమైనా ఏం జరిగినాయి కనబడతాయి, మా న్యూస్లో వస్తాయిగా. ఏ ఘోరాలైనా నేరాల ఘోరాలు ఎన్ని వస్తున్నాయి. అంతకుముందు 5 సంవత్సరాల మటు మనం వినుకోండి అవేగా 5 సంవత్సరాలు అవి మటర్లు అదని ఇదని ఏముంది. 25 ఇప్పుడు ఒక 50 రోజులు ఏం జరుగుతుంది అసలు? ఆయన దోసుకుంది వీళ్ళు కవర్ చేసుకోవడం సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళకి లాక్కోలేక వీకోలేక అనుకోవడం అది చంద్రబాబు నాయుడు వాళ్ళు ముందు అది కవర్ చేసుకోవడం మీద పడ్డారు వాళ్ళు, డబ్బులు లేవు అని. ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఈ 50 రోజుల్లో మరి 30 హత్యలు 35 పైగా హత్యాయత్నాలు జరిగినాయని జగన్ గారు కొన్ని లెక్కలు చెప్తున్నారు. కొంతమంది ఏమో ఊళ్ళు ఇడిచి వెళ్ళిపోయారని చెప్తున్నారు. అంత రాంగ్ అది. ఎవరు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు? ఇంకా ఊళ్ళోకి వస్తున్నారు అందరు జనం. హైదరాబాద్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా విజయవాడ వస్తున్నారు. మా వాళ్ళు వచ్చారు 2-3. మేము బ్రాహ్మిన్సే క్యాటరింగ్లు చేసుకుంటాం. సత్యనారాయణపురం వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు దెబ్బకి గతంలో. ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు ఏం చేసుకోవాలన్నా ఇబ్బంది. అప్పుడు ఇక్కడ ఏదన్నా చేసుకోవాలన్నా ప్రాబ్లమే, అన్నీ ప్రాబ్లం. చిన్న వంటోడి దగ్గర నుంచి క్యాటరింగ్ చేసేవాడికి ఇబ్బంది అయింది, చూసాం. మోడీని కూడా కలుస్తున్నాను, అపాయింట్మెంట్ తీసుకుంటున్నాను అని అంటున్నారు జగన్ గారు. కలిస్తే కలవచ్చు, ఏమన్నా అది మనకు తెలియదు. కంప్లైంట్ చేస్తానంటున్నారు చంద్రబాబు గారి మీద, ఈ ప్రభుత్వం మీద. అపాయింట్మెంట్ దొరికినప్పుడు చూద్దాం. అదే ఈ 50 రోజుల్లో గవర్నమెంట్ ఫెయిల్ అయిందంటూ చంద్రబాబు గారు చెప్తున్నమాట, అదే జగన్ గారు చెప్తున్నమాట నిజమేనంటారా? సార్, ఏ పనైనా 50 రోజులు 100 రోజులు ఎవడు ప్రకటించలేడు. దేనికైనా టైం కావాలి. అంటే నేను ఒక పార్టీ తరపున మాట్లాడట్లా. అంటే ఇప్పుడు నాదే ఉంది, బిజినెస్ ఉంది. ఒక 1 మంత్లో నేను ప్రాఫిట్ తెచ్చి చూపించగలుగుతాను తప్ప 11 మంత్స్ ప్రాఫిట్ వచ్చిందో లేదో దానికి గ్యారెంటీ ఇవ్వలేవా. కాబట్టి ఒక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవర్లో వచ్చిన తర్వాత ఆయనకి ఒక 1 ఇయర్ టైం ఇవ్వాలి. ఎవరికైనా, ఆయనే అని కాదు, ఎవడైనా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా వైసీపీలో వచ్చినా ఒక 1 ఇయర్ టైం ఇవ్వాలి. దాని తర్వాత ఆయన్ని ప్రూవ్ చేసి చూపించాలి. ఎందుకంటే మనం ఒక బుక్ని దాని కవర్ చూసి చెప్పలేం లోపల ఉన్న కంటెంట్ ఏంటో. 1 ఇయర్ టైం ఇవ్వాల్సింది.
కొత్త గవర్నమెంట్ చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి రాష్ట్రం పరిస్థితులు? ఎలా ఉంది ఇప్పటికే మనకి ఉంది అందులో మాకు డబ్బులు వచ్చాయి అలా అయ్యే ఏది 7,000 వచ్చాయి రైతు భరోసా డబ్బులు అంతే ఇంకే రాలేదు. పెన్షన్ డబ్బులు వచ్చినాయా? 7,000. అంతే మళ్ళీ ఏ రాలేదు. జగన్ గారు ఏమంటున్నారంటే నేనున్నప్పుడే బాగుంది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం బాగాలేదు. ఏం చెప్తా ఎవరైనా మనకు రూపాయి కలిసి వచ్చేదే చూసుకుంటాం కానీ కలిసి రాదు ఏం చూస్తాం. అది మా పార్టీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు, కొడుతున్నారు అని జగన్ గారు అంటున్నారు. మనం ఎందుకు వెళ్తాం అక్కడ దాకా? వార్తలు చూస్తున్నావు రోజు నువ్వు? నేను వార్తలు చూడను, సినిమా పెట్టుకొని పోవడం. మీ చుట్టుపక్కల ఎలా ఉంది? దాడులు జరుగుతున్నాయా, గొడవలు జరుగుతున్నాయా? లేదు, మా చుట్టుపక్కల ఏం జరగలేదు. ఢిల్లీ వెళ్ళి నేను మోడీకి కంప్లైంట్ చేస్తాను చంద్రబాబు మీద అని చెప్తున్నారు జగన్ గారు. ఏమో కానీ మనకేం గొడవలు అయ్యి లేవండి ఇక్కడ. లా అండ్ ఆర్డర్ కానీ పోలీసు వ్యవస్థ కానీ బాగుందా? అంత బాగానే ఉంది. చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు అంటూ జగన్ గారు కూడా ఇంకో మాట అంటున్నారు. చేయగలరు అనుకుంటున్నావు చంద్రబాబు గారు, లేకపోతే అసలు చేయలేరు, ఎగ్గొట్టేస్తారు అనుకుంటున్నావా? నేనేం అనుకోలేదు, ఇస్తే మా తల్లిదండ్రులు అనుకుంటాం, తెలియకపోతే మేము ఏమనగలం అంతే. ఇస్తే మా తల్లిదండ్రులు నాకు తెలియదు, ఏం చేయగలం? వాళ్ళ రాజ్యానికి వాళ్ళ చేతిలో పని. నువ్వు అనుకున్నావా చంద్రబాబు ఎక్కువ పథకాలు హామీలు ఎక్కువ ఇచ్చేసాడని? నాకు అవన్నీ తెలియదండి బాబు. మనకి ఎందుకు వచ్చి వ్యవసాయం చేసుకోవడం పోవడం అంతే, వస్తే తినడం నాతో పోవడం అంతే.